అనుపమ ఎక్కడా? అతను ఎందుకు పిలుస్తావు? ముందు మనం వెళ్ళి విషయం ఏంటో మాట్లాడడానికి ఏముంది? మనం వెళ్తున్నాం, తనని నిల్చోబెడుతున్నాం. తను ఎదిరిస్తే మనం ఎవరన్న సంగతి వాళ్ళకి తెలుసు. కుటుంబం మొత్తం ఎక్కడికి బయలుదేరారు? మీ ఇంటికే బయలుదేరారు. ఎంగేజ్మెంటా? ఎవరికి? అది 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 నా ఫ్రెండ్కి. నన్ను క్షమించండి, నేను అనుపమ గారితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కాస్త ఇలా వస్తారా? మీ వల్ల డాక్టర్ చాలా ప్రాబ్లంలో పడ్డాడు. తన భార్య విడిపోదామని డైవర్స్ నోటీస్ పంపించింది. ఆ సమస్య సాల్వ్ చేయకపోతే ఆ పాపం. ముందు మన ప్రాబ్లం తీరనివ్వండి. అసలు మన మధ్య ఏ సమస్య లేదుగా. పైగా నేను ముందే చెప్పాను కదా నువ్వంటే నాకెంతో ఇష్టమని. రా, త్వరగా వచ్చి సాల్వ్ చేయి. నేను వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే నేను చిక్కుల్లో పడిపోతాను. అప్పుడు నేను మాట్లాడేటప్పుడు కోపడ్డానా? నేనా? ఓ ఏదో ఆవేశంలో కోపడ్డాను, నన్ను క్షమించి. మీరు కూడా. అయితే వెంటనే వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, లేకపోతే డాక్టర్కి డైవర్స్ ఇచ్చేస్తుంది. అరే ఏంటి ఇక్కడ గుసగుసలు? విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, డాక్టర్కి ఒక చిన్న సమస్య. ఇది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. తను ఇప్పుడు గర్భవతి. అవునా? కంగ్రాచులేషన్స్. ఏమన్నారు? గర్భవతి? అదే తాళి కట్టు. అయ్యో నేనా? అలా చేసుకోకపోతే కట్టిపడేసి పెళ్లి చేయడం మాకు తెలుసు. కట్టి పారేండ్రా వీడిని. వద్దు, నేనే తాళి కడతాను. వెంటనే నువ్వు కట్టాలి. అబ్బాయి ఇప్పుడంటే కుదరదు, నేను మా అమ్మతో మాట్లాడగలను. మరి మీ అమ్మని అడిగే ఈ పని చేసావా? అయ్యో అది నేను కాదు, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్దాం. అనుపమా, ఇప్పుడు నేను నీకు నిజం చెప్పేస్తాను. ఇంత చేసిన తర్వాత నువ్వేం చెప్తాను. ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేయడం కుదరదు. ఏంటి? మా నాన్న చావు బతుకులో ఉన్నప్పుడు మా అమ్మ ఒక మొక్కుకుంది. నా పెళ్లి చర్చిలో కాదు, కుటుంబ చర్చిలో కాదు, మా ఊరి గుళ్ళో చేస్తానని మొక్కుకుంది. అయితే మీ నాన్న చావడానికి ముందే పెళ్లి చేద్దాం, బండెక్కు. డేట్ ఫిక్స్ చేయకుండా, బంధువులు రాకుండా ఎలా జరుగుతుంది? ఈ అమాయకురాలు జీవితాన్ని పాడు చేసి తప్పించుకోవాలని చూస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడం. మర్యాదగా ఇప్పుడే నువ్వు తాళి కట్టాలి. లేదు, అదేంటి? ఈ కుటుంబ మర్యాద మీరే కాపాడాలి. ఇన్ని రోజులు మనం కాపాడింది వృధా చేయకూడదు. మా కుటుంబ గౌరవం పోయిందంటే నేను మా అమ్మాయి ప్రాణాలతో ఉంటాం. ఏంట్రా చూస్తూ నిలబడ్డా? బండెక్కరా. ఏంటి దిక్కులు చూస్తున్నావు? రా బండెక్కు. పద. జీసస్, నా ఎంగేజ్మెంట్. ఇల్లు భలే అందంగా ఉంది. ఏం లేదు, పదండి. జీసస్, అమ్మే కదా. అమ్మ మరో దారిలోకి ఇలా చేయాల్సి వచ్చిందమ్మా, నువ్వే క్షమించాలమ్మా. ఒక అమ్మకి పిల్లల్ని క్షమించడం తప్ప వేరేం తెలుస్తుంది? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వీళ్ళ పెళ్లి ఈ రోజే జరపాలని మా కోరిక. ఇలా చూడరా, ఎలాగైనా దీని నుంచి నన్ను కాపాడు. ఇవన్నీ సరిపడవు. ఎందుకు? పెళ్లికి ముందు అల్లుడింటికి అమ్మాయిని తీసుకురావడం ఏ ఊరి సాంప్రదాయం? మరి పెళ్లికి ముందు అమ్మాయిని పాడు చేయడం అనేది ఏ ఊరి సంప్రదాయం? దానికి కారణం సేన కాదు. అది నీకెలా తెలుసు? నువ్వు కొంచెం చెప్పు సేన. చెప్పానంటే వాడు ఇరుక్కుపోతాడు, చెప్పకపోతే నేను ఇరుక్కుపోతా. వాడేంటి వీడేంటి ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, మీ కులదైవం గుడిలో పెళ్లి చేయాలని వేడుకున్నామని ఇక్కడికి తీసుకొచ్చారు. నా ప్రార్థన నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? నీ ఆశ అదంటే అదే చేద్దాం. వీడు ఎప్పుడూ ఇంతే, ఎందులోనూ స్థిరంగా ఉండడు. ఇంతకు ముందు ఫ్రెండ్కు నిశ్చితార్థం అని చెప్పి వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసాడు. అది నిజమే, 3 గంటలకి ఎంగేజ్మెంట్. నీ వెళ్ళకపోతే జరగదు. ఈ పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, టైం ఉంది కదా. సరిపోయిందా? సరిపోదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వే కదా వీళ్ళందరినీ తీసుకొచ్చావు. అదేంటంటే అమ్మా, అది నువ్వేం మాట్లాడుకు. నేను ఒప్పుకోను. నువ్వు గోవాలో ఏమార్చిన పిల్లే ఇక్కడొచ్చి నిలబడుకుంది. ఆ అమ్మాయిని తిరిగి పంపిస్తే నా శవాన్ని చూస్తావు నువ్వు. ఏంట్రా గోవా ఏంటి? ఇక్కడ చూడు, నువ్వు వెళ్ళి మాలా తాళి తీసుకురా. అయితే నేను వెళ్తాను, నాకు సిలువు తెచ్చుకోవాలి. ఎందుకు? ఏం లేదు, నాకు పంచ చొక్కా తీసుకోవాలి. అయితే ఇతనితో పాటు వాడు మాత్రం వెళ్ళక్కర్లేదు, నువ్వు కూడా వెళ్ళు.
అది వాడితో వెళ్ళుంటే చర్చి కూడా వెళ్ళొచ్చుండేవాడిని. వద్దు, మీరిద్దరు వెళ్తే చాలు. ఏర్పాట్లు జరగని తప్పకుండా బాగా జరుగుతుంది. చర్చి ఫాదరు, బ్యాండ్ మేళం, సన్నాయి మొత్తం అందరూ వచ్చేస్తారు. ఎందుకంత తొందరగా రెడీ అవ్వమంటున్నారు? అందరినీ రానివ్వండి. అందరూ వచ్చారు, బట్ ముఖ్యమైన ఒక వ్యక్తి ఇంకా రాలేదు. ఎవరు? గో 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 ఇలా ప్రతిసారి వేషం మార్చుకుని బయటకు వెళ్ళొస్తున్నావేంటి? పోరా, నేను ఇప్పుడు నా రూమ్ కెళ్ళి కాస్త పూజ చేసుకోవాలి. కాసేపు ఆగు. ఏమిటిది? టెన్షన్ ఎక్కువయ్యి నచ్చి వచ్చేసింది. వెళ్ళని పని ఏమైంది? అనుపమ ఒప్పుకుందా? ఏంటి ఒప్పుకునేది? ఆ డాక్టర్తో కలిసి నీ కూడా నచ్చి వచ్చిందా? నేను చంద్రసేన్ని, నేనేమో సన్ని అనుకున్నాను. మరైతే సన్ని ఎక్కడ? సన్ని ఈ గెటప్లో అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది నేను కాడు పట్టుకుంటానన్నా నా భార్య నమ్మనంటోంది. ఇప్పుడు అనుపమ చెప్తేనే నా భార్య నమ్ముతుంది. అది ఎప్పటికీ జరగదు. తను చెప్పదు. చెప్పకపోతే నా కుటుంబం, నేను ఇక ప్రాణాలతో బతకను. దానికి ఒక మార్గం ఉంది. కాకపోతే కొంచెం ధైర్యం ఉంటే చాలు. నేను మీ భార్యతో మాట్లాడొస్తాను. ఏంటి నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు? నా భార్య నా బిడ్డ ఇక్కడ ఉన్నారు కాబట్టి. వకీల్ నోటీస్ వచ్చింది కదా. ఓ, నీతో తన బంధం ఎప్పుడు తెంచేసుకుందని నీకు తెలుసుగా. ఇటువంటి బంధం కొనసాగించడం నాకు ఇష్టం లేదు, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. పైగా ఈ రకంగా డైవర్స్ నోటీస్ పంపించి పాపం ఆ డాక్టర్ ని, అదే ఐ మీన్ నన్ను బెదిరించకూడదు. ఎక్కడది విజయ్? నన్ను రానని చెప్పింది కదా. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు విజయ్. పోరా. ఇంతకీ ఈ విజయ్ ఎక్కడుందబ్బా? విజయ్ ఇక్కడ నిలబడి అరవకండి. అరవకూడదా? అలానే మీ నాన్నకి చెప్పు. ఎవరి సపోర్ట్ తో ఇలా అంతా మాట్లాడుతున్నారు? అది నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇప్పుడు నాతో వస్తావా లేదా? లేదు, నీలాంటి చెడ్డవాడితో జీవించడం నాకు ఇష్టం లేదు. తను చెప్పింది విన్నావు కదా, బయటికి పోరా. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నా భార్య బిడ్డ నాతో పాటు రావాలి. నువ్వు పిలిచిన వెంటనే రావడానికి నేనేం కుక్కనా? సారీ. వెళ్ళి బిడ్డను తీసుకొని రావే. మామా, ఇవ్వాల్సింది ఇవ్వగానే నీ కూతురు ఎలా వెళ్తుందో చూసావు కదా. ఎందుకు భయపడుతున్నావు? ముసలోళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా కొడతారు. నత్తిపోయిందా? నాకు నత్తి పోలేదు. నువ్వు ఇంకెప్పుడైనా నా ఇంటి గుమ్మ తొక్కడానికి ప్రయత్నించావా? కొట్టానంటే ముక్కు మొహం ఏకమైపోద్ది. నాతో పెట్టుకోవద్దురా పట్టతల. త్వరగా నిశ్చయితాంలో అయినా పిల్లని పిలిచిన వచ్చారా సార్? అయ్యో, అంటే వాళ్ళు ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయారా? మరైతే డాక్టర్, ఇది ఎవరో బిడ్డ సార్? నా బిడ్డ కాదు. అది అన్నట్టు సిస్టర్ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సిస్టరా?